తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా పరకాల వ్యవసాయ మార్కెట్లో రేపు అవతరణ దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పరకాల నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ శాఖ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, పరకాల మండల అధ్యక్షుడు కటుకూరి దేవేందర్ రెడ్డి, నడిగూడెం మండల అధ్యక్షులు బొర్ర దేవేందర్, పరకాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అనిత రామకృష్ణ, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు. సోదరులకు నమస్కారం. జూన్ 2014 నాడు రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంగా అధికారికంగా ఏర్పాటైన రోజు ప్రభుత్వ పరంగా. ఆ రోజు నుండి ఇప్పటి వరకు చూస్తే తూతూ మంత్రంగానే గత ప్రభుత్వం చేసింది. కానీ వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆ రోజున్న మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన విషయాన్ని మరుగున పరిచే ప్రయత్నం చేశారు. వాళ్ళ కుటుంబం ద్వారానే తెలంగాణ వచ్చిందన్నట్టుగా గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ప్రజలను ఒక రకంగా మోసం చేయడం జరిగింది. ఆర్థికంగా రాష్ట్రాన్ని దోసుకతిని మోసం చేస్తే చారిత్రకంగా చరిత్ర కూడా మరుగుపరిచే విధంగా మరి చంద్రశేఖరరావు కుటుంబము ప్రజలలో వాళ్ళే తెలంగాణ తీసుకోవడానికని భావన కలిగే విధంగా చూశారు. ఈరోజు ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 కార్యక్రమాలు దీంట్లో ప్రధానమైన చూశారు. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కాంగ్రెస్ వాళ్ళనే సాధ్యమైంది. సోనియమ్మ గారి యొక్క ఇచ్చిన మాట మేరకే తెలంగాణ వచ్చింది అనేది చాలా స్పష్టంగా ప్రజలలో వాస్తవాలను తీసుకుపోయే ప్రయత్నం ఒకటైతే, మరి 10 సంవత్సరాలు సెంటిమెంట్ తోటి వచ్చిన ప్రభుత్వము ఏ విధంగా ఈ రాష్ట్రానికి దోసుకుతున్నది ప్రజలు చూశారు. ఇటీవల ప్రజాప్రభుత్వంగా ప్రజలకు మేము జవాబుదారులం కనుక అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇచ్చిన ఈ సంవత్సరన్నర కాలంలో ప్రజల యొక్క ఆశల మేరకు, ఆలోచన మేరకు, ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఇచ్చిన వాగ్దానాన్ని ఏ విధంగా నెరవేర్చినాం, ఇంత ఆర్థికపరమైన ఇబ్బందులలో ఉన్నా రాబోయే రోజులలో కూడా ఇచ్చిన మిగిలిన వాగ్దానాలు కూడా ఏ విధంగా నెరవేర్చుకుంటున్నాం అనేది చాలా స్పష్టంగా తెలియజేసే ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయిలో ఈరోజు ఈ కార్యక్రమాలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతుంది. వచ్చే తరాలకు కూడా వాస్తవ చరిత్ర అనేది తెలవాలి. అంతేగాని మన స్వార్థం గురించి చరిత్రనే వక్రీకరించే ప్రయత్నం చేయడం అనేది. రెండోది, ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా అధికార ముసుగులో అభివృద్ధి ముసుగులో దోసుకుతినడం అనేది మా ధ్యేయం కాదు. గత ప్రభుత్వము కాళేశ్వరం అని చెప్పి అభివృద్ధి ముసుగులో మిషన్ భగీరథ అని చెప్పి ఊళ్ళలో రోడ్లు వేస్తున్నామని చెప్పి ఏదో చేస్తున్నామని చెప్పి ప్రజాధనాన్ని దోసుకు తిన్నారు. కానీ మా ప్రభుత్వం అంటే ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలే ప్రధాన ఎజెండాగా ముందుకున్నాం. ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులతో పాటుగా జీవన ప్రమాణాలు పెంపొందించే దిశలో ఇది సంక్షేమ ప్రభుత్వము అనేది ఈ సంవత్సరాల కాలంలో ఏ విధంగా మేము పనిచేసామో ఆ వివరాలు కూడా మేము ప్రజల ముందు పెట్టబోతున్నాం. అదేవిధంగా శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలను గెలిపించుకున్నందుకు ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు, ఎలాంటి ఆలోచనలకు, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశలో ఎలాంటి ప్రయత్నం చేసినో, విద్య కూడా అభివృద్ధి చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేసినో, అదేవిధంగా వైద్యపరమైన అవకాశాలు పెంపొందించడానికి ఎలాంటి కృషి చేస్తున్నో దాన్ని కూడా ప్రజల ముందు పెట్టవలసిన బాధ్యత నాకుంది కనుక ప్రజల ముందు పెట్టి
ప్రజల యొక్క మద్దతు కూడగొట్టడం, ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకోవడమే ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం యొక్క వేడుకలు ఈ ప్రతి నియోజకవర్గం జరుగుతున్నాయి. మన నియోజకవర్గంలో మనము ఇంకా కొంత ప్రజల్ని ఎక్కువ మందికి ఈ సమాచారాన్ని చేరవేసే దిశలోనే మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది.